హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంకే. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ బిర్యానీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో పన్నీర్ పీసెస్ వేసి వేగించుకోవాలి. ఇవి లైట్గా వేగితే సరిపోతుంది. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో పన్నీర్ పీసెస్ వేసుకొని పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్, అలాగే కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా పన్నీర్ ముక్కలకు పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. వీటిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. తరువాత ఇందులో మ్యారినేట్ చేసిన పన్నీర్ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టొమాటో పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం జీరా పౌడర్, ధనియాల పౌడర్ వేసుకొని వేగించుకోవాలి. అలాగే దీనిలో కొంచెం ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకొని ఉడికించిన రైస్ అందులో లేయర్స్లా వేసుకోవాలి. మనం రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేస్తాం కాబట్టి మరి ఇందులో ఎటువంటి సాల్ట్ అయితే వేయవసరం లేదు. అలాగే వీటిపైన ఫ్రై ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మన పన్నీర్ ఫ్రైడ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మరి మీరు ఎలా చేసుకుంటారో ఒక కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసేయండి.